ఇర్మియా గ్రంథం దేవుని యొక్క వాక్య భాగంలో 22వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఇలా వ్రాయబడింది. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహనీయుడా, వాక్యమైన దేవుడా, సత్యస్వరూపి, మాతో మీరు మాట్లాడుచుండగా మా జీవితాలను ఒక్కసారి నీ శిలువ రక్తంతో నీ వాక్యపు వెలుగులో మరొక్క పర్యాయం మా లోపాలు కడిగి నీకు ఇష్టమైన పాత్రగా ఈ ప్రాంగణం నుండి బయటకు అడుగు పెట్టాలి. ఏది ఆయాసకరమైనది, ఏది మాలో ఉన్న దాన్ని యేసు క్రీస్తు రక్తంలో, ఆ నామంలో పెళ్ళగించబడాలి. ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మస్వాధిలో తీసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? అందరూ ఆమేన్ చెప్దామా? దేవుని యొక్క వాక్య భాగంలో ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో లేదా ఆ నాటి ప్రజలతో నేటి దినాన్న మనకిస్తున్న వర్తమానం ఏంటంటే, నీ క్షేమకాలంలో నీకు అన్నీ ఉంటుండగా, అంతా బాగుంటుండగా, నువ్వు మార్చుకోగలిగిన రీతిలో నీ జీవితం ఉంటుండగా నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ నేను వినను అని నువ్వు అంటున్నావు. ఇది నీకు బాగా అలవాటు అయిపోయింది అని దేవుడు వాపోతున్న ఒక వర్తమానం ఇది. నేను దీని గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాలు జ్ఞాపం చేయడానికి ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. 46 సంవత్సరాల క్రితం మనకి ఈ ఆటోలు, ఈ కార్లు ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఒక ఊరు నుండి మరొక ఊరికి ప్రజలు వెళ్ళాలన్నా, ఆ ఊరు నుండి వస్తూ ఈ ఊరు తేవాలన్నా ఆ రోజుల్లో వాడుకునే వాహనాలు ఏంటంటే గుర్రబండ్లు, అంటే జటకా బండ్లు అంటారు కదా, జటకా బండ్లు, గుర్రబండ్లు, అలాగే ఎడ్ల బండ్లు వాడేవారు. ఒక రోజున ఎడ్ల బండి, గుర్రబండ్లు వాడుతున్న ఆ పరిస్థితుల్లో ఒక గుర్రబండి నడుపుతున్న, జటకా బండి అంటారు కదా, జటకా బండి, గుర్రబండి అంటారు కదా, ఆ నడుపుకునే ఒక ఆయన ఓ పట్టణం నుండి పల్లెటూరుకి, పల్లెటూరు నుండి పట్టణానికి కొంతమంది ప్రజల్ని రవాణా, అంటే ఆయన జీవన పోషణ నిమిత్తం తీసుకెళ్తా ఉన్నాడు ప్రజల్ని. దారి ప్రక్కన కొన్ని గృహాలు, ఆ ఇళ్ళు వేసుకుని ఉంటున్నారు కొంతమంది పిల్లలు. ఆ గృహాల్లోంచి చిన్న పిల్లడు వచ్చి రోడ్డు మీద ఆడుతున్నాడు. ఈలోగా ఈ జటకా బండి మీద వెళ్ళిపోతున్న ఈ అస్సామి సత్యం అన్న ఈ వ్యక్తి ఆ బిడ్డను చూశాడు. అరే, రోడ్డు మీద ఆడుతున్నాడు వీడు, ఈ రోడ్డు పైన చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాహనాలు వెళ్తున్నాయి కదా, ఎడ్ల బండ్లు వెళ్తున్నాయి, గుర్రబండ్లు వెళ్తున్నాయి, కొన్ని పశువులు వెళ్తున్నాయి, వీళ్ళ యొక్క కొన్ని వాహనాలు వెళ్తున్నాయి. ఈ చిన్న పిల్లడు ఏమైపోతాడని చెప్పి గుర్రబండి ఆపి ఆ బిడ్డను ఎత్తుకుని, అమ్మా ఎవరిక్కడ అని గట్టిగా అరిచాడు. ఆ లోపల నుండి ఒక తల్లి బయటకు వచ్చింది. అమ్మా, ఈ బిడ్డ ఎవరు? ఈ బిడ్డ నా బిడ్డనండి అని చెప్పింది ఆ బిడ్డ. వచ్చిన బిడ్డ, మరి ఏంటమ్మా రోడ్డు మీద వదిలేసావు, ఇలాగ వదిలేస్తే ఎలాగా అని ఆ బిడ్డకి చెప్తూ, నా కూతురు లాంటిదానివి, ఇది చాలా ప్రమాదకరమైన రవాణా జరుగుతున్న ఈ ప్రయాణంలో, ఈ రోడ్డు మీద నీ బిడ్డను కాస్త జాగ్రత్త పరుచుకోమా, జరగడానికి ఏదైనా జరిగితే బిడ్డను తిరిగి తెచ్చుకోగలవా? ఏదైనా తిరిగి సంపాదించవచ్చు, కానీ దేవుడిచ్చిన సంతానం కదా అని చక్కగా చెప్పాడు. చెప్తూ ఒక మాట అడిగాడు. అమ్మ ఏంటి నీ పేరు, ఏం పేరు అన్నాడు. నా పేరు కాసులమ్మండి అన్నది. నా కూతురు లాంటి దాన్ని చెప్తున్నాను విను. సరే, కొన్ని రోజులు జరిగిపోతుంది. మరలా ఇదే సత్యం వెళ్తా ఉన్నాడు గుర్రబండి మీద. అదే బిడ్డ అక్కడే ఆడుకుంటున్నాడు. సరిగ్గా లోపల ఉంది ఆ తల్లి. ఈలో గుర్రబండి బాగా వేగంగా పరిగెడుతున్న గుర్రబండిని స్వాధీనపరిచి దాన్ని ఆపి ఆ బిడ్డను తీసుకున్నామా కాసులమ్మా అని పిలిచాడు. అంటే పేరు తెలుసుకున్నాడు కదా. వచ్చింది బయటికి. నా కూతురు లాంటి దాన్ని నేను చెప్తున్నాను కదా, ఈ బిడ్డ జాగ్రత్త అని. వినవేటమ్మా, కాస్త జాగ్రత్తగా బిడ్డను భద్రపరచమ్మా అని చెప్పేసి ఆ బిడ్డను అప్పగించి కొన్ని మంచి విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు.
అలా కొన్ని రోజులు జరిగింది. మరలా రోడ్డు పైన ఆ బిడ్డ ఆడుతూ ఉన్నాడు. ఈ గుర్రబండి మీద నుంచి ఈ యొక్క సత్యం బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ గుర్రబండిని స్వాధీనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోడ్డు మీద ఉన్న బిడ్డను మరలా తీసుకోవడానికి, ఆ తల్లికి అప్పగించడానికి. ఈసారి ఆ గుర్రబండి తన స్వాధీనం లేదు. అదుపు తప్పి పరిగెత్తుతుంది. దాన్ని కళ్ళెం పట్టుకు లాగుతున్నాడు. దాన్ని స్వాధీనపరచిపోతున్నాడు. చాలా దూరంగా ఆ బిడ్డ కనపడతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఆ ప్రక్కనే అంట్లు తోముకుంటుంది ఆ తల్లి కాసులమ్మ. గట్టిగా ఆలోచన చేసి ఇక చేసేది లేక, అమ్మా కాసులమ్మ అరిచాడు. బండి మీద నుండి కాసులమ్మ అరిచాడు గట్టిగా. వెంటనే ఆమె చూపులు గుర్రబండి మీదకి వెళ్ళి, అరిచిన అరుపుల్లో ప్రమాదకరమైన అరుపులు. అది ఏంటి, అది కొంపలు మురిగిపోతున్నట్టు అరుస్తున్నాడు వీడు అన్నట్టు చూస్తే, అమ్మా నీ బండిని తీసుకోమా, నా గుర్రబండి స్వాధీనం లేదు, నా స్వాధీనం లేదు, నేను బండిని ఆపలేకపోతున్నాను, దయచేసి కాసులమ్మా నీ కొడుకుని తీసుకో, నీ కొడుకుని భద్రపరచుకో అరుస్తున్నాడు. ఇది పిచ్చోళ్ళగా ఆంతున్నాడు ఆ తల్లికి. ఆ గుర్రబండి వెళ్ళిపోతూ ఉంది. ఆమె మొన్న నిన్న అలాగే చేసినాడు, ఆపుతాడు, ఆడే ఆపి గుర్రబండిలో నా పిల్లడు తీస్తాడు అన్నట్టు కూర్చుంది, పని చేసుకుంటుంది. అమ్మా కాసులమ్మా కాసులమ్మా అరుస్తూ ఉంటే ఆమె పట్టించుకోపోతా ఉంటే గుర్రబండి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు పొట్ట మీద నుంచి ఆ చక్రం వెళ్ళిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు కుర్రాడు. ఈ కేసు కోర్టులో హాజరైంది. బోన్లో నిలబడ్డాడు సత్యం. లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చే సమయం, న్యాయమూర్తి కూర్చున్నారు, న్యాయవాదులు వాదిస్తున్నారు. సత్యం అంటే నువ్వేనా ఏవయా అరుస్తూ ఉన్నాడు ఆ లాయర్ గారు. కానీ నేనేం మాట్లాడట్లేదు. కాసులం ఇలాగే మీరు కూర్చున్నట్టే ఆ స్థలంలో కూర్చుంది. వీడేం మాట్లాడకపోవడం చూసారు. నోరేమైందిరా అన్నాడు. కాసులమ్మా అని అరిచావు కదరా, బిడ్డను తీసుకోమని అరిచావు కదరా. కోర్టు ప్రాంగణంలో ఆర్డర్ అంటూ సైలెంట్ చేశాడు ఆ న్యాయమూర్తి గారు. నువ్వేనా చెప్పాలంటే వచ్చి చెప్పమ్మా అని. అయ్యా ఈయన మోగాళ్ళగా ఉన్నాడయ్యా, ఆ రోజు ఎంత గట్టిగా చిన్న పిల్లడు చనిపోయినప్పుడు కాసులమ్మా నీ బిడ్డను తీసుకో, నీ బిడ్డను తీసుకో పిచ్చోడా అరిచాడు. ఇటు చూసారా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మింగిలాగా అని. తన కడుపులో ఉన్న బాధ అంతా చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో కోర్టు అంతా, ప్రజలంతా ఆమె వైపు ఎర్రి ముఖం వేసి చూస్తున్నారు. న్యాయమూర్తి అన్నాడు, అమ్మా నీ బిడ్డ చనిపోవడానికి ముందు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వార్త నీకు అందిందా? మరి ఏం చేస్తున్నప్పుడు? అప్పుడు ఆడు ఆపుది పిల్లడు ఇస్తాడని తీస్తాడని అప్పుడు తీసాడయ్యా, అలాగే నా పిల్లడు భద్రపరుస్తాడని సరే అని నా పని చేసుకుంటున్నానయ్యా. ఇది సత్యం తప్పు కాదమ్మా, ఇది నీ నిర్లక్ష్యం. ద సేమ్ టైం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్షేమకాలంలో నువ్వు మారతావని, నువ్వు మారు మనసు పొందావని అనేక మంది దైవజనులు తీసుకొచ్చి 33 సంవత్సరాల ఈ ఎలోహిం యొక్క వార్షికోత్సవాల ద్వారా, ప్రసంగాల ద్వారా, వర్తమానికల ద్వారా నీ పాపను విడిచిపెడతామని, అబద్ధాన్ని విడిచిపెడతామని, మోసాన్ని విడిచిపెడతామని ఈ పరిశుద్ధ వాక్యం నీలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా నువ్వు పాపం మానవు, వ్యభిచారం మానవు, అక్రమం మానవు, బూతులు మానవు, దేవునికి ఆయాసకరమైన బ్రతుకు మానవు, నీ భోజనం మానవు. ఆలోచించు, నువ్వు మార్చుకునే సమయం వచ్చింది. ఎంతో మంది యోధులు చచ్చిపోతున్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి పోతున్నారు తెలియదు. ఒకరోజు సడన్గా 2 మనుషులు చనిపోయారు. ఒకరిని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు అందరూ. ఒకరిని తీసుకెళ్ళి గంధపు చెక్కలతో ఏదో మోసుకుని వెళ్ళి భజన చేశారు. అందరూ స్మారక కూటం పెడుతున్నారు. ఈ చనిపోయిన ఈ పేదరుడి దగ్గర పెద్ద స్మారక కూటం జరగట్లేదు, కానీ ఈ కింద ధనవంతుడి ఇంటి దగ్గర స్మారక కూటం జరుగుతుంది. ఏటో స్మారక కూటం అంటే మన ధనవంతుడు బ్రతుకున్నట్టు ఎవడైనా బతికాడా? మన ధనవంతుడు పంచినట్టు ఎవడైనా గొప్పగా గొప్పగా అతను యోధారంగ వస్త్రాలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్యలు ఎంత పండగ చేస్తున్నారు భూమి కింద, అంటే భూమి దగ్గర, అంటే భూమి పైన. జాగ్రత్తగా గమనించండి.
కానీ వాడు పాతాళములో వేదన పడుతున్నాడు. లూకా సువార్త 16:25 చదువుతుంటే అనిపిస్తుంది, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నట్టు వాడు ఎవరో ఒక క్రైస్తవుడు, ఒక వాక్యం తెలిసిన వాడు, ఒక దేవుని సన్నిధి కలిగిన వాడు, కానీ వాడికి నిర్లక్ష్యం. అబ్రహాం అంటున్నాడు, నానా కుమారుడు, కింద భూమి మీద నువ్వు అందరూ పరలోకి వెళ్ళారు, పరదేశం వెళ్ళారు, పాటలు పాడుకుంటున్నారు, కానీ నువ్వు చూస్తేనే పాతాళంలో ఉన్నావురా. నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు బ్రతక, నీకు ఇష్టమైతే వచ్చావు, నీకు ఇష్టమైతే మోకరించావు, నీకు ఇష్టమైతే బైబిల్ చదవావు, నీకు ఇష్టమైన కానికిచ్చావు, నీకు ఇష్టమైనట్టే నువ్వు తెగించి అది చేయలేదా భ్రష్టుడు. నీకు ఇష్టమైన భక్తి చేశావు. ఈ స్వాంగణంలో ఎంతమంది సేవకుల విశ్వాసుల తమకిష్టమైన బ్రతుకుతూ దేవుని చేత వాడబడుతున్నానని చెప్పి అబద్ధికులారా, ఈ రాత్రి మారాలి. నువ్వు తెగించి ఇవ్వాలి, నీ శక్తికి మించి చేయాలి. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడలేదు దేవుడు అని అనకండి. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. దేవుడు ఎలా మాట్లాడాయా అని ఎవడని అడిగితే మీరు చెప్పండి. ఆది కాండము దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గారితో 7 రీతుల్లో ప్రభు మాట్లాడాడు. మీరు దేవుని యొక్క వాక్యం 11వ అధ్యాయానికి వస్తే ఆయన ఒక స్నేహితుల్లో మాట్లాడాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం రాయబడింది, అబ్రహాము దేవుడిని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను, దేవునికి స్నేహితుడు అనిపించుకున్నాడు, ఫ్రెండ్గా. ఈరోజు ఎంతమంది జీవితాల్లో దేవుడు స్నేహితుడిగా మాట్లాడుంటాడు? మీ స్నేహితుడి రూపంలో, మీ స్నేహితురాల రూపంలో. ఈ తప్పుడు పని వద్దా, ఈ పాప పని వద్దా, దేవుని నమ్ముకున్నావు, ఈ పని చేయమాక, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకో. ఎన్నిసార్లు చెప్పుంటాడు? నువ్వు స్నేహితురాలాగుండో, నా ఆత్మీయ విషయాల్లో నువ్వు ఏలు పెట్టుకో అని ఎన్నిసార్లు ఉంటావు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎస్, ఉన్నారు. పరిశుద్ధాత్మ లేకుండా అబద్ధము చెప్పడు. నీ స్నేహితుడు ఎన్నోసార్లు నీ ఆత్మీయ విషయాన్ని నీ జీవితంలో దిద్దాలని ప్రయత్నించారు. వాళ్ళని స్నేహితులుగా కాక శత్రువులుగా చేసుకున్నావు. చెడిపోయే వాళ్ళు, చెడిపే స్నేహితుల దగ్గర చేసుకున్నావు. యెహోషాపాతు అని ఒకడు ఉన్నాడు బైబిల్. యెహోషాపాతు గొప్ప రాజు, యోధా రాజు. మన దినవృత్తాంతాల గ్రంథంలోకి వస్తే 2వ గ్రంథంలో, దినవృత్తాంత 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో అతడికి చాలా ఇబ్బందులు వస్తే ఒక ప్రవక్త చెప్పాడు, బాబు నీ జీవితంలో భక్తిహీనులతో అంటే దేవునికి శత్రువులతో స్నేహం చేస్తూ నీకు ఇచ్చిన దేవుడు ఈవుల్ని, డబ్బుని, బలాన్ని ఆయనకు శత్రువులకు సహాయం చేస్తున్నావు. ఈ సభలో ఇక్కడ ప్రభు పని కోసం, ప్రభు మందిరం కోసం, ప్రభు సన్నిధి కోసం, సువార్త విస్తరించడం కోసం దేవుడు నీకు ధనం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. వారిని ఎక్కడ పెంచుతున్నావు? ఏ హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నావు? పైగా హార్ట్ ఆపరేషన్కి 12 లక్షలు అయింది. బతికని చూసావా? నీ ముఖాలు పట్టుకుని 1 లక్ష రూపాయలు దేవునికి కానుకేమో. నీ శరీరం కోయబట్టడానికి, నీ జీవితంలో ఆపరేషన్ చేయించుకోవడానికి, ఈ లోకంలో ఏదో భోగభాగ్యాల కోసం దేవుడు నీకు ఇవ్వలేదు. నీకున్న ధనం, బలం, శక్తి, సామర్థ్యత నీ పిల్లలు ఆయన పని కొరకు ఉపయోగపడాలని, ఆయన కొరకు రాపబడాలని దేవుడిచ్చాడు. అది అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఇది నాదే అనుకుని తింటున్నాం, తిరుగుతున్నాం, మన లగ్జరీల కోసం, మన పేరు కోసం ప్రయత్నిస్తున్నాం. దయచేసి ఎందుకో ప్రభు చెప్పబట్టాడు, నా తమ్ముడా, చెల్లి, అక్క, అన్నయ్య, నువ్వు నరకానికి పోవడం ఇష్టం లేదు. ధనవంతుడిలాగా నువ్వు పాతాళంలో కనపడటం ఇష్టం లేదు. నువ్వు నిత్య జీవంలో ఉండాలి.
ఆ మహిమలో ఉండాలి, ఆ సియోనులో ఉండాలి. ఆ గొప్ప రక్షణ కొరకే యేసయ్య మనందరికీ రక్తం కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం బాగుపడ్డాం, ఆ రక్తం చేత కడగబడ్డాం. ఇప్పుడు ఆ రక్తాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాం? ఆ గాయాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాం? ఒక స్నేహితుడిలాగా వచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు స్నేహితుడు, మంచి స్నేహితుడిగా బలైపోయాడు. ప్రాణం పెట్టినంత స్నేహితుడు ఆయన. అబ్రహాముకే కాదు, నీకు నాకు స్నేహితుడే. బైబిల్ గ్రంథం ఆదికాండం 14కి రండి, 18వ వచనానికి రండి. యాజకుడిగా వచ్చింది వాక్యం. దేవుడు మాట్లాడలేదు అనకండి. రెండో అనుభవం ఏంటో తెలుసా? యాజకుడు. మెల్కీషెదెకు క్రమం చెప్పున షాలేం రాజు ఒక యాజకుడు, దేవుని సర్వోన్నతుని దేవుని యాజకుడు. ఈరోజు ఈ షాలేం రాజు గారు ఎవరయ్యా అంటే ఒక యాజకుడు, ఒక దైవజనుడు. నేను నిత్య జీవంలో నిలబెట్టాలని ప్రయాస, వేదన, దుఃఖం. నీ డబ్బు ఆశించి కాదు పెద్ద స్థలం కొనేది. ఆయన బడాయి కోసం, మా బడాయి కోసం కాదండి. మనమందరం నిత్య జీవంలోకి చేర్చబడాలి. ఈ కర్నూలు ప్రాంతం అంతా కదిలించబడాలి. అనేక మంది సేవకులు సిద్ధపరచబడాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అయ్యో నా ప్రభు పని చేయాలి. స్థలాలుంటేనే సేవ చేస్తాం, బంగారం ఉంటే సేవ చేస్తాం, వాహనాలు ఉంటే సేవ చేస్తాం. అది కాదని మా పని. దేవుని పని కోసం వాహనం కావాలి, దేవుని పని కోసం స్థలాలు కావాలి. అది నీవే సమకూర్చాలి. ఈ సభలో కూర్చున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరే సమకూర్చాలి. నువ్వు రక్షించబడితే సరిపోయిందా? నీ సహోదరులు అనేక మంది రక్షించబడటానికి ఎప్పుడు నీవు దేవుని పని కోసం తెగించి పని చేస్తావు. ఆ రోజుల్లోనండి ఇల్లు అమ్మేసి ఇచ్చేసారండి, స్థలాలు అమ్మేశారండి. వారు బంగారం తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. కారణం ఏంటి తెలుసా? అయ్యా మాకు కలిగిన ఈ ఆత్మరక్షణ మా ఊరిలో వాళ్ళకి రావాలి. కనీసం నా డబ్బు నా సేవ చేయొద్దు, దేవుని సేవ చేయనివ్వండి. అలాంటి దమ్మున్న సేవలో నువ్వు పరిగెత్తాలి. తన కొరకు ఆలోచించుకునేవాడు కాదు, తన సుఖభోగాల కోసం ఆలోచించుకునే మనిషి కాదు ఆయన. దేవుని కోసం తన ఆరోగ్యాలు లెక్క చేయక, తన 2 బిడ్డలు దేవుని పని కొరకు పెట్టుబడిగా పెట్టి, తన తండ్రి మిగిల్చి వెళ్ళిపోయిన సేవను, తన తల్లి దర్శనాన్ని, తన భార్యని అడ్డబెట్టుకుని దేవుని పని కొరకు ఈ ఆత్మను రక్షిద్దామా, ఈ సేవకుడి చేద్దామా, ఈ వ్యక్తిని సేవకుడి చేద్దామా, ఈ వ్యక్తిని సేవకుడి చేద్దామా, నా తరువాత కొంతమంది సిద్ధపరచుదామా అని భారము కలిగిన ఒక దైవజనుడు. కర్నూలులో ఒక సంఘం పెడదాం, నంద్యాలలో ఒక సంఘం పెడదాం, గుంటూరులో ఒక సంఘం పెడదాం, మనం ఎక్కడో మండపేటలో సంఘం పెడదాం, హైదరాబాద్లో సంఘం పెడదాం. మన శిష్యులను మనం తయారు చేయకుండా ఆన్లైన్ పెడదామనే సేవకుడు కాదు. మీరు ఆన్లైన్ సేవకుడు దోచుకునే దొంగోళ్ళకి ఎంతైనా ఇస్తాం మనం కదా, ఎంతైనా ఇచ్చేస్తాం. దొంగోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఒక్క సేవకుని తయారు చేయవాడు. సినిమాలు నేను అంటాను, క్రిస్టియన్ సినిమా హాల్ అవి, క్రైస్తవ సినిమా హాల్ అవి. ఒంగోలులో ఒకటి పెట్టాడు, నంబూరులో ఒకటి పెట్టాడు, హైదరాబాద్లో ఒకటి పెట్టాడు. తెరల మీదే కనబడతాయి బొమ్మలో, సేవకుడు ఉండడు. అలాంటి దుర్మార్గుడు పోషిస్తారు వీళ్ళు. నీ డబ్బు ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలా, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. గమనించాడు. ఒక మాట చెప్తాను మీకు, అంటే బైబిల్ చెప్తుందని చెప్తున్నా. యాకోబు గారికి ఆస్తి బాగా పెరిగిపోయింది. అనుకున్నాడట, ఇలా కాదు, 11 మంది కొడుకుని పిలిచి, తన కూతురు దేనాన్ని పిలిచి, ఇగో ఒక యెహోవా దేవుని సన్నిధి అంటే మీకు చెప్తాను వినండి. లాభాన్ని ఇంట్లో ఉండటం వల్ల మీ తాతయ్య దగ్గర విగ్రహాలు తెలుసుకున్నారు మీరు అని చెప్పేసి ఏదో తనకు తెలిసిన చరిత్ర చెప్పేసి ఒక బలిపెట్ట కట్టేశాడు. ఈయన సుక్కోతులో కట్టేసి దానికి పేరు పెట్టాడు. ఏమో తెలుసా? ఏమండి, ఎలోహి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. 33వ అధ్యాయం ఆదికాండంలో. 34 ఏమైందో తెలుసా? దేనా చేర్పబడింది. 2 కొడుకులు అంతలు అయిపోయారు. బోర్ నేడుస్తున్నాడు. ఏంటి ప్రభు ఇలా జరిగింది? ప్రభు అన్నాడు,
యాజకత్వం అంటే ఎక్కడ పడితే అక్కడ చేయడం కదా. నేను నీకు చూపించిన బలిపీఠం, నువ్వు శ్రమ దినాన నీ అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు నేను ఎక్కడ బలిపీఠం కట్టమన్నాను, ఎక్కడ నేను బేతేల్లో కనపడ్డాను అక్కడికి పోయి కట్టు. నీకు నచ్చిన చోట్లలో కానుక పెట్టుకో, నీకు నచ్చిన చోట్లలో బలిపీఠం కట్టుకో. అప్పుడు 35 అధ్యాయం ఆదికాండంలో వెళ్ళి ఇప్పుడు ఏల్ బేతేల్ ఇశ్రాయేల్ అని పేరు తీసేశాడు. తన పేరు మరుగైపోయింది. మీరు ఆదికాండం 35 చదువుకోండి. అప్పుడు తన కుటుంబం బాగుపడటం మొదలుపెట్టింది. తన కుటుంబం మరలా కట్టుబట్టం మొదలుపెట్టింది. మన దేవుడు కుటుంబాలు కట్టే దేవుడు అండి. నీ కుటుంబాన్ని కట్టే దమ్ము ఆయనకుంది. నువ్వు చేయవలసిన రీతిలో భక్తి చేయి. నీ సేవకుడు, నీ ఆత్మీయతను కట్టుకునే స్థితికి దేవుడిచ్చాడు. హల్లెలూయా చెప్పగలరా? ఇంకా గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. వాక్యం చాలా ఉండొచ్చు, నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తున్నాను. నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడు. నేను ముందు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తాను వినండి. ఎలా మాట్లాడుతున్నాడు? 1 ఆదికాండం 13వ అధ్యాయం ప్రకారం స్నేహితుడిగా, ఆదికాండం 14వ అధ్యాయం ప్రకారం యాజకుడిగా, జాతికి వినాలి, యాజకుడిగా మన పితరుడైన అబ్రహాంతో మాట్లాడిన అనుభవాలు మీకు చెప్తున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే వాక్యంగా చెప్పండి అందరూ. వాక్యం ఆ బోర్డు చూస్తే భయపడకము నేను విడిపించుటకు నేను నీకు తోడే అన్నాను. ఇర్మియా గ్రంథం 1:10. ఈ సభ ఇలా వచ్చి కూర్చున్నారా? ఎవరు పాటలు పాడలేదు కానీ అలా కూర్చోగానే ఆ మాట చదవగానే నేను నీకు తోడై ఉన్నాను అన్న మాటను బట్టి బతికేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. హలో, ఎలక్ట్రిక్ ఫోన్ల మీద వాక్యం చూసి బతికేసిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. వాక్య రూపంలో మాట్లాడగల శక్తి ఈ వాక్యం. అందుకనే అన్ని గ్రంథాలు కాల్చరు, బైబిల్ తప్ప. ఎందుకంటే అన్ని గ్రంథాలు వాళ్ళు చెప్పినట్టు వింటాయి, కానీ ఈ గ్రంథం వాడిని చదివే వాడిని మార్చగలిగే దమ్ము ఉంది ఈ గ్రంథానికి. అర్థమవుతుందండి? ఇది ఆ గ్రంథాలు మీరు ఎలా మాట్లాడితే అలా ఉంటాయి, కానీ ఇది అలా కాదు. నీ మాటలను మార్చేస్తుంది, నీ బతుకును మార్చేస్తుంది. జీవగ్రంథం ఇది, పరివర్తనిస్తుంది. తాగుపోతుండండి నన్ను మార్చింది ఈ గ్రంథం. రౌడీలు మారుస్తుంది, దొంగలు మారుస్తుంది, దుర్మార్గులు మారుస్తుంది. లేరు ఇక్కడ? ఎవరి కర్ణులు లేరా? దొంగలు మారు మనసు పొంది సేవకులైన వాళ్ళు లేరా? మన పాత రోత బ్రతుకుని మార్చగల శక్తి ఉంది. వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారా? ఎవ్రీడే చదువుతున్నారమ్మా? అయ్యా, ప్రతిరోజు చదవాలి వాక్యాన్ని. గ్రంథం ఇచ్చిన దేవుడు ప్రతిరోజు ధ్యానించడానికి. కొంతమంది వాక్యము డైరీలు నిండా నింపుతారు, హృదయం నిండా నింపరు. కొంతమంది వాళ్ళకి నచ్చిన ముక్కలు చదువుకుంటారు. నచ్చిన ముక్కలు, క్యాలెండర్లో ముక్కలు చదువుతారు, 2 ముక్కలు నచ్చిన ముక్కలు. నేను అంటాను, నువ్వు చదివే వాక్యం కాదు, నిన్ను చదివే వాక్యం చదవాలి. నిన్ను చదివేస్తుంది వాక్యం. ఎప్పుడు? క్రమంగా చదువుతుంటే. నేను పిల్లలకి చెప్తాను, యవనస్తులకి, సామెత గ్రంథం బాగా చదవండి అమ్మా, బాగా చదవండి. దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాడు వాక్యం. నేను కొన్ని విషయాలు చూడండి. స్నేహితుడిగా మాట్లాడతాడు దేవుడు అమ్మా. 2 యాజకుడిగా మాట్లాడతాడా? 3 వాక్యం చదువుతుంటే మనతో మాట్లాడద్దా? ఎంతమందితో మాట్లాడిందో సరి చేయి చూపిస్తారా? నిజంగా మీతో మాట్లాడిందా? ఎస్, నాతో ఎన్నోసార్లు ఈ వాక్యం మాట్లాడి నా బ్రతుకును సరి చేసింది. ఎవ్వరు లేరు, నేను బైబిల్లో ఉన్నాం. ఎవడు బెత్తం పట్టుకున్నా నేను చెప్పలా, అది చదువుతుంటే నా బతుకును మారుస్తూ ఉంది. ఎంత శక్తి ఉందండి గ్రంథంలో. ఎందుకంటే ఇది ఈ లోకంలో పుట్టిన గ్రంథం కాదు, పరలోకంలో పుట్టిన గ్రంథం ఇది. నేను పరలోకాన్ని తీసుకెళ్ళడం ఎలాగ ఉంటే తీసుకెళ్ళబడతావు అది చెప్పగల దమ్మున్న గ్రంథం ఇది. అలా మార్చుకునే శక్తి ఉంది. అందుకని ఆర్ఆర్ మూర్తి గారు మారు మనసు పొందాక వాళ్ళ మామి వచ్చాడు, రే ఈ మతం ఎందుకురా, మన వేపనోళ్ళం కదరా, ఎందుకురా, రేడియోలో చెప్పేవాడు వాక్యం ఆయన చిన్నప్పుడు.
మన బ్రాహ్మణులు కదరా, ఎందుకురా మనకు గ్రంథంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్చుకోవచ్చు కదా మనం. అంటే నేను మార్చుకునే గ్రంథాలు నాకెందుకు మామయ్య, నన్ను మార్చిన గ్రంథం నాకు కావాలన్నాడు. ఇది మన బ్రతుకులను మార్చగలిగే శక్తి ఉంది. నాలుగోదిగా దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం సర్వశక్తి గలవాడిగా మాట్లాడతాడు. చెప్పండి అందరూ, ఎలాగా? ఆయన సర్వశక్తి గలవాడు, ఆయనకి అసాధ్యమైంది ఏది అంటే ఒక అధికారిలా మాట్లాడతాడు, కమెంట్ చేస్తాడు. ఏంట్రా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు అలాగే మాట్లాడతాడు. మరి జాలి, దయ, కనికరం ఉంటుంది. కానీ శృతి మించిపోతే ఏమంటాడు? జాగ్రత్త, నా సన్నిధి నువ్వు నిందారైతంగా ఉండవు. ఆయన మాటని విన్నావా అభివృద్ధి అయిపోతావు. ఒక సంగతి చెప్తాను వినండి, ఇది చాలా విలువైన విషయం. ఇది స్నేహితుడిగా మాట్లాడి సహాయం చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో యాజకుడిగా మాట్లాడి ఆశీర్వాదం ఇచ్చాడు. వాక్యం మాట్లాడి నిబంధన చేశాడు. సర్వశక్తి గల దేవుడిగా మాట్లాడి తన స్థాయిని అభివృద్ధి చేశాడు. ఎప్పుడైనా ఏ సంఘంలో వార్నింగ్లు ఎక్కువ ఉన్నాయా? అభివృద్ధి ఎక్కువ జరుగుద్ది. మీ పాస్ట్ గారు ఎక్కువ తిడుతున్నారంటే మరి వినండి, ఎందుకంటే మీరు బాగుపడతారు. హలో, పేతురు అత్తగారు జ్వరంతో ఉందంట. ఆయన వెళ్ళి పెద్ద ప్రార్థన కూడా చేయలేదు, వెళ్ళి చేతి అన్నాడట. ఆ మాట పోయింది, అయ్యో పరిచయం చేయడం మొదలెట్టింది. అదో మినిస్ట్రీ అని. నిజమండి, అందరూ ప్రసంగాలు చేసే మారు ఒకసారి గద్దించి అమ్మగారు ఎలా అంటే అప్పుడు ఏసన్ గారు అందరికి వాకింగ్ చెప్పేవాడు కదట. కొంతమంది అనివాడట, వాళ్ళు మారు మనసు పొందేవారట. దేని పెట్టారు వింటున్నారా? దేవుని సేవకుడు దేవుని వాక్యం గద్దించినా మేలే, ఆశీర్వాదమే. హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఐదవదిగా దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధ ముగ్గురు వచ్చారంట ఇంటికి. ఎవరండి? ముగ్గురు వచ్చారు. అంటే ఇంట్లో అమ్మలా మాట్లాడతాడు, నాన్నలా మాట్లాడతాడు, భర్తల రూపంలో మాట్లాడచ్చు, భార్య రూపంలో మాట్లాడచ్చు, పిల్లల రూపంలో మాట్లాడచ్చు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కుటుంబ సభ్యుడిగా మాట్లాడతాడు. మీరు చూడండి, కుటుంబ సభ్యుడిగా మాట్లాడే చేశాడు, కుటుంబాన్ని వృద్ధి చేశాడు. మరుసటి ఏట నీకు ఇస్సాకు పుడతాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ప్రతిదానికి ఒక అర్థం ఉందండి. దేవుడి రోజు నీ జీవితంలో 7 కోణాల్లో మాట్లాడాలి. ఒక కోణంలో కాదు, 7 కోణాల్లో మాట్లాడాలి. ఒక కోణం స్నేహితుడు అంటే సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కొంతమంది చేతులు ఎత్తట్లేదు, అవసరం లేదు. మనుషుల సహాయం సరిపోతే మీకు, వాళ్ళు ముంచే సమాచారం మీరు జాగ్రత్త చూసుకోండి. నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు, గోతుల్లో పడిపోతాం మనం. పై నేను కొద్దిగా చెప్తున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఎంతమందికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నారు? అయితే మీరందరూ దేవుడు స్నేహితుడిగా మాట్లాడాలని కోరుకోండి. 2, ఎంతమంది జీవితంలో నాకు ఆశీర్వాదకరంగా నా జీవితం ఉండాలని కోరుతున్నారు? అంటే యాజకుడు మాట్లాడే ప్రతి మాట వినడం నేర్చుకోండి. ఎంతమంది జీవితంలో నిబంధన స్థిరపరచబడాలి, మా ఇంట్లో నా తర్వాత నా పిల్లలు కూడా బాగుపడాలి, నా సంతానం బాగుపడాలి, నా సంతానానికి ఆస్తులు ఇవ్వడం కంటే ఒక అభిషేకం ఇవ్వాలి, నేను నా సంతానం కూడా బాగుపడాలని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాతోనే అయిపోకూడదు ఇది, నా తర్వాత తరాలు బాగుపడాలి. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, మా మండపేటలాగా ఉన్నారు మీరు కూడా. అమ్మా, మీ తర్వాత మీ తరాలు బాగుపడాలని అనుకుంటే మీరు దివారాత్రులు దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి. అలా ధ్యానించిన యెహోషువ కుటుంబం తన తరువాత తన పిల్లలు కూడా తాను ఇంటి వారి యెహోవాను సేవించేటట్లు మారిపోయారు. నా కుటుంబంలో ప్రతి విషయంలో దేవుని ఉన్నతమైన స్థాయి ఏంటో ప్రజలు చూడాలి. అర్థమవుతుందండి? నా ఇంటిలో దేవుని ఉన్నతమైన స్థాయి ప్రజలు చూడాలి. ఉంటుందా ఉండదా? మా ఊర్లో నాకు ఇచ్చిన ఈ స్థాయి చూడు. ఇస్సాకు దేవుడు ఆశీర్వదించాడే. ఆ ప్రాంతంలో గెర్షేంలో ఉన్న ప్రాంతంలో ఆ యొక్క ఇస్సాకు చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లలో ఏమన్నా ఆ గెర్షేం సంబంధించిన రాజు వచ్చి ఇస్సాకు ఆశీర్వాదాన్ని పొగిడారట. అరే బాబు, మీ రాజులమైనా నువ్వు ఇంకా గొప్ప రాజురా అని. అలాగే మీరుంటున్న మీ ప్రాంతాల్లో మీ బంధువుల మధ్యలో మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇష్టం లేదా? ఇష్టం ఉందండి. అయితే వార్నింగ్లు ఇచ్చే వాక్యాలు గట్టిగా పట్టుకోండి.
వార్నింగ్ వాక్యం దొరికిందంటే పట్టుకోండి. మీ ఊర్లో మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండనే ఉండరు. నన్ను అలా చేసాడు మండపేటలో దేవుడు. నిజం, సీక్రెట్ కాదు ఇది, అంటే రహస్యం కాదు ఇది, నిజం, రియాలిటీ. ప్రతి నెల 500 మంది సేవకులకి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫారెన్ ఫండ్ లేకుండా చెప్పండి అయ్యారు, ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు 500 మందికి భోజనం వండి పెట్టగలిగిన వాళ్ళు మరి మీ ఊర్లో ఉన్నారేమో, కానీ మా ఊర్లో లేరు. ప్రతిరోజు 500 మందికి వంట చేయాలి. స్కూల్ పిల్లలకి, స్టాఫ్కి ప్రతిరోజు వండిన తరగతి మా ఇంట్లో. 2 సార్లు చచ్చిపోయి బతికాను నేను. వైద్యశాలకు వెళ్తే నాశనం అయిపోతున్నమాట, చంపేస్తారు వాళ్ళు. అంటే ఆ చంపేస్తారంటే డాక్టర్లు తప్పుగా అనుకోకండి అమ్మా, లైవ్ చూసేవాళ్ళు. కరోనా టైంలో పాపం మా పాస్టర్లు చాలామంది వైజాగ్ వాళ్ళు అది హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయి వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బతికేశారు. అది నేను తప్పుగా మాట్లాడలేదు, మీకు అర్థమైతే దేవుని స్తోత్రం. ఇంకంతకంటే నేను చెప్పలేను. మీరు అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏదో మాట వరుసకి అన్నామని కాదు, ఎప్పుడైనా ఆన్లైన్ పెడితే వస్తాను అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వినండి, ఇక్కడ నేను చెప్తున్న మాటలు దేవుని వాక్యం. ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాంతో ఎన్ని రకాలుగా మాట్లాడాడంటే 7 రకాలుగా. 1 స్నేహితుడిగా, 2 యాజకుడిగా. స్నేహితుడిగా మాట్లాడి సహాయం చేశాడు, యాజకుడిగా మాట్లాడి ఆశీర్వదించాడు, వాక్యమే మాట్లాడి నిబంధన చేశాడు. తన కుటుంబం, తన సంతానం ఎక్కడికి వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత కూడా తెచ్చేస్తానన్నాడు. అన్నాడు కదా, అక్కడే కదా చెప్తాను. ఏమంటే నేను తప్పు చెప్పట్లా, బైబిల్ ఉన్న విషయమే. 17వ అధ్యాయంకి వస్తే దేవుడు ఎలా మాట్లాడాడు ఆయనకితో అంటే 17వ అధ్యాయంలో ఒక అధికారిలో మాట్లాడు. అక్కడ చూడండి ఎంత విస్తరించిపోయిందో, చాలా అభివృద్ధి చెందేశాడు అబ్రహాం గారు. తర్వాత మీరు 18వ అధ్యాయానికి రండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మాట్లాడి వచ్చే ఏడాది కల్లా ఇస్సాకుని ఇచ్చేస్తానని, కుటుంబంలో ఇస్తానన్న వాగ్దానాన్ని. అప్పుడు 25 సంవత్సరాలు ఏమండి పిలిచి 25 సంవత్సరాలు సేవకు వచ్చి 25 సంవత్సరాలు అయిపోయింది బాబు అనుకుంటారు కదా. అప్పుడు కన్ఫర్మ్ చేసాడు దేవుడు. 24 సంవత్సరాలు అనుకోండి, 25వ సంవత్సరాలు ఇచ్చేసాడు. మనలో ఎవరైనా 25 సంవత్సరాలు ఓపు పట్టే సేవకులు ఎవరైనా ఉన్నారా? తప్పుగా అనుకోద్దండి. దేవుడు పిలిచి సేవలో 25 సంవత్సరాలుగా నీ జీవితంలో ఓపు పట్టిన వాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఓపు పట్టాడు. హలో వినండి, దయచేసి వినండి ఈ మాట నేను చెప్పేది. కుటుంబంగా కలిసి మాట్లాడి కుటుంబాన్ని వృద్ధి చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 22కు రావడానికి ముందు 21కు వద్దాం. 21వ అధ్యాయం 12వ వచనంలో పక్కింటోళ్ళలాగా మాట్లాడాడండి, పొరుగోళ్ళలాగా. అబ్రాహ్మ ఎందుకు ఏడుస్తావయ్యా, కన్నీళ్ళు పెట్టుకుంటావు ఇస్మాయిల్ని బట్టి, అతన్ని కూడా బాగు చేస్తాలే, ఆశీర్దిస్తాలే. కానీ నీ భార్య అయిన శార చెప్పినట్టు, మరి అప్పుడు ఆవిడ చెప్పినట్టే విన్నావు. 16వ అధ్యాయంలో ఆవిడ చెప్పింది విన్నావు. మళ్ళీ 21లో నాకెందుకు అని ఎందా, నువ్వు ఆవిడ చెప్పినట్టే విన్నాడు. ఒక్కొక్క భార్య అంటుందండి, అమ్మ మీరు ఎవరు అనుకోకండి, ఏ చెల్లి ఏ అక్క అనుకోకండి, బైబిల్లో శారా మాట వినమన్నాడు మీరు వినాలా. ఎందుకనమన్నాడు తెలుసా మీకు? ఎందుకనమన్నాడు తెలుసా? అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని ఆయన ఎవరి ద్వారా పొరపాటు జరిగిందో ఆవిడ ద్వారానే పొరపాటుని క్లియర్ చేసినాడు. ఆయన అనంత జ్ఞానండి. ఆయనంత గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఆయనకే మనం లా చెప్తామా? న్యాయాధిపతికి. ఆయనే భూలోక న్యాయాధిపతి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుదాం అందరూ. నిజంగా అన్న మంచి వాక్యం చదివించారు ఈరోజు. ఎంత గొప్ప వాక్యం అంటే 33వ కీర్తన చదివి, 33వ కీర్తన చదువుతుంటే నాకు తారసపడిన విషయాలు చూస్తే అద్భుతమైన విషయాలు ఏంటంటే, దేని పెట్టారు 33వ కీర్తనలో అక్కడ ఆ వాక్యం గురించి మాట్లాడుతూ ఆయన నీతి న్యాయమును ఆయన అంటే అక్కడ రాయబడిన 33వ కీర్తనలో చూడండి, నీతి యెహోవా వాక్యము చేత ఆకాశం కలగజేసినట్టు అక్కడ పైన రాయబడిన 4వ వచనం అంటాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ లోపలికి వాక్యం వచ్చింది అంటే ఏం జరుగుతుంది తెలుసా? నీతి న్యాయం జరిగించే స్థితి వచ్చేస్తుంది మీకు. ఎస్, శారములోనికి వాక్యం వెళ్ళిందా అంతే. ఏ శారం అయితే తప్పుకి కారణమయ్యిందో అదే శారం గారు తప్పును దిద్దే స్థితికి అప్పగించేశాడు. ఇక్కడ ఏమనుకోద్దు మీరు, ఏ వ్యక్తి అయితే సినిమా హాల్కి తీసుకెళ్ళాడో ఆయనే పాస్టర్ అయిపోయి ఆ సినిమాల్లో ఉన్న ప్రజల ప్రభులకు తీసుకొచ్చేస్తాడు. ఏ వ్యక్తి అయితే బ్యాందీ షాపు తీసుకెళ్ళాడో ఒకప్పుడు
ఆయన దేవుని సేవకుడు అయిపోయి బ్యాందీ షాపులో వాళ్ళందరూ సేవకు తీసుకొచ్చేస్తాడు. అర్థమవుతుంది, నా భాష అర్థమవుతుందండి. ఏ వ్యక్తి అయితే మోసాలు చేసి ప్రజలు మభ్య పెట్టాడో అదే వ్యక్తి యథార్థ కోసం వాళ్ళ చేత దెబ్బలు తినేస్తాడు. వాక్యం చేసే పని అండి అది, మనం కాదండి. వాక్యం మనల్ని మార్చుకోగలదు. హల్లెలూయా. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలు చెప్పేసి నేను ముందుకెళ్తాను. 7వది ఏంటి తెలుసండి? ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో 11వ వచనం ఒకటి, 16వ వచనం ఒకటి చదివితే పరలోకంలో నుండి మాట్లాడని ఉంటుంది. ఏమనండి అంటే నేను చెప్పినవన్నీ రికార్డ్ చేస్తున్నారు తమ్ముడు, మీరు తర్వాత చూడండి. ఆదికాండం 22లో 11లో పరలోకంలో నుండి మాట్లాడుతున్నాడు దూత. 16లో కూడా 2వ పర్యాయం, 2వ మారు పరలోకంలో నుండి మాట్లాడుతున్నాడు. మన దేవుడు యేసు ప్రభువులో కూడా 7 క్వాలిటీలు ఉన్నాయి. 1 ఆయన స్నేహితుడు, 2 ఆయన యాజకుడు, 3 ఆయన వాక్యమైనవాడు, 4 ఆయన సర్వశక్తి గలవాడు, 5 పిల్లలారా అని కుటుంబంలో మన కుటుంబ యజమాని, 6 మన పొరుగు పక్కింటి పొరుగు వాళ్ళగా మంచి సమరయుడు. అర్థమవుతుందండి, ఆయన మన పొరుగువాడు. 7 పరలోక నివాసి, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన మరణించి నిన్ను పరలోకానికి, నన్ను పరలోకం చేర్చడం కోసం ఒక మాట చెప్పమంటారా? వాక్యమై ఉన్న ఆయన, పరలోకంలో వాక్యమై ఉన్న ఆయన భూమి మీద శరీరం ధరించుకున్నాడు. ఎందుకో తెలుసా? శరీరం ఉన్న నీకు వాక్యం ధరింప చేయాలని. హలో, శరీరం ఉన్న మనకి వాక్యం ధరింప చేయాలని వాక్యమై ఉన్న ఆయన శరీరం ధరించుకున్నాడు. ఇప్పుడు ఎవరి జీవితంలోకి యేసు వస్తాడో వాళ్ళ లోపలికి వాక్యం పనిచేయడం మొదలు పెడుతుంది. వాక్యం పనిచేయటం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే 119వ సంకీర్తన 11వ చరణం చదివితే వాక్యం పనిచేయటం ఏంటి తెలుసా? పాపము చెయ్యలేవు, అంతేనండి. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లుగా నా హృదయంలో వాక్యం దాచుకున్నానయ్యా, వాక్యం దాచుకున్నానయ్యా. ఈరోజు నీ క్షేమకాలంలో దేవుడు అన్ని ఒంటగా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు పాపంలో పడకూడదు, నీ జీవితం నాశనం కాకూడదు. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. నేను చాలా వేగంగా మాట్లాడగలిగినది ఈ కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి కదండి. బైబిల్లో ఒక వాక్యం చూస్తే వాక్యం ఏం చేయగలదు అంటే, మరి పాస్టర్లు దైవ సేవకులు అందరూ చెప్పగలరు. వాక్యం ఏం చేయగలదు అంటే 107వ కీర్తన 20 ప్రకారం పడిన గుంటలోంచి లేవనెత్తగలదు, నీ ఇబ్బందులను విడిపించగలదు. వాక్యం ఏం చేయగలదు? నీ పాదములు దీపముగాను, నీ త్రాకు వెలుగుగా ఉండగలదు, నీ బాధలు నెమ్మది ఇవ్వగలదు. విశేషమైన 100వ చరణంలో 119వ సంకీర్తన 100వ చరణంలో విశేషమైన జ్ఞానం ఇవ్వగలదు. ఎందుకు పనికిరాని వాడిని నా జీవితంలో చిన్న వయసు నుండి తింగరవాడిగా బ్రతుకుతూ, ఏమన్నా నా కుటుంబంలో చేతగానివాడిగా బ్రతుకుతూ, ఏమంటే ప్రక్క నుంచి ఇలాగ సొంగలు కార్చుకుంటూ తెంగరోళ్ళ పడుతూ, ఏమండి ఒక బత్తం ఇంకో బత్తాన్ని విడిచిపెట్టి పెట్టుకుని స్కూల్కి వెళ్తారే తెంగర మొహం అని నేను ఈరోజు ఇంత జ్ఞానం పొందుకున్నది ఈ వాక్యం వల్ల. ఏ పిహెచ్డీలు ఏ డిగ్రీలు కాదు, వాక్యం వల్ల. ఈరోజు ఒక స్కూల్ కలిగి ఉన్నానంటే ఈ వాక్యం వల్ల. మా ఇంట్లో మా బంధువుల్లో చాలామంది అంటారు ఏమంటే, ఆ తెంగరోడు ఈడేనా? మా ఇంటి పేరు అంగరండి, నేను తెంగరోడిని అండి. అంగరోడు తెంగరోడు అనేవారు నన్ను. చెప్పుకోవడం సిగ్గులేదు, ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఆరాధించబడవలసిన వాడిని గణపరిచేటప్పుడు ఆరాధించేవాడు ఎంత హీన స్థితి అయినా చెప్పాలి, దాయకూడదు. కొంతమందికి ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దని చెప్పరు కొంతమంది. నేను ఏ స్థితిలోంచి వచ్చానో నేను చెప్పుకోవడం సిగ్గుపడి, ఎందుకంటే నా స్థితి అంటూ ఏది అయినా ఉంటే అది ఈ గ్రంథం నాకు ఇచ్చిందే, ఈ వాక్యం నాకు ఇచ్చిందే. పనికి రాని పాత్రని నన్ను బాగు చేసుకుని వాడుకున్నాడు. పగిలిపోయిన జీవితం, చెడిపోయిన బ్రతుకు, దేవుని వాక్యంలో చెప్తున్నాను ఈ మాటలు మీకు. మీ క్షేమకాలంలో నేను నీతో చెప్పండి మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? మీకు అంత అవకాశం ఉన్నప్పుడు వినాలి, వినొద్దా? ఒక స్టోరీ చెప్తాను మీకు, వినండి. అందరికీ తెలిసిన స్టోరీయే, ఇదే కొత్త స్టోరీ చెప్పట్లా. మీరు కొత్త స్టోరీని చెప్పట్లా. మీరు దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్తలో ఏమండి 23వ అధ్యాయంలో 37వ వచనానికి వస్తే,
అక్కడ కోడట 2 రెక్కలు ఇలా చాపి కొక్క అరుస్తుందట. పక్క పక్కన ఉన్న పిల్లలు ఉన్నాయి కదా, ఇప్పుడు పెట్టిన పిల్లలు, ఆ మట్టి పెట్టి పిల్లలు గుడ్లు పిల్లలయ్యి అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఈ రెక్కలెత్తి ఇదిగో గెద్ద వచ్చింది, శాపం వచ్చింది అరుస్తుంటే, నువ్వు అరిసేదారు నేను తింటానంట ఎంటకొని. అలా కాదమ్మా, ఇప్పుడు కోల్డ్ ఫామ్ వచ్చిన తర్వాత ఎవరికి తెలియట్లేదు ఈ పిల్లలు పెట్టడం మట్టు పెట్టడం తెలియట్లే. అరుస్తూ ఉంటే అన్ని పిల్లలు వచ్చేసినాయి అంటండి. ఏమండి, ఈ ఎలోహిం యొక్క రెక్కల నీడకి అన్ని పిల్లలు వచ్చేసినాయంట. ఓ పిల్ల అక్కడెక్కడో సెంటర్లో నిలబడి ఆ బురుజు దగ్గర, ఏ బురుజు, కొండారెడ్డి బురుజు దగ్గర నిలబడి కిస్ సాలమన్న మాట నేను వినాలా? సాలమన్నా ఏటో నాకు తెలీదా? స్వర్జన్నాగా ఎంత పుట్టాడు చనిపిల్లాడో, సారోడు చనిపెట్ట, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు, నేనేటో చెప్తాను అంటుందంట. అక్కడ ఒక మంకి పిల్ల, ఎక్కడ ఆ కిసికిసి పిల్ల, ఏమిరా అంటే పొగరు. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మాకు ఒక విశ్వాసం వచ్చింది. అయితే ఆవిడ పాట పాడుతుంటే, నా బ్రతుకు ఇంతేనా నీ చింత పడు చుండగా అని వీళ్ళు పాప కీబోర్డ్ వాంచేవాళ్ళు ఎలా తిరిగిపోతూ ఉండేవాళ్ళు, పాట వాంచేవాళ్ళు. ఆవిడ పాట ఇచ్చినప్పుడు దండ పెట్టి అన్నయ్య పాట ఇవ్వకండి అన్నయ్య, ఆవిడ పాట ఇవ్వకపోతే ఆవిడ బతకనివ్వరా బాబు, బతకనివ్వద్దు, ఏదోలా మీరే చచ్చిపోండి నన్ను బతకనివ్వండి అని పాట ఇచ్చేవ్వండి అని. తమ్ముడు నిజమండి అయ్యారు, నిజం. మేము సేవకులు తెలుసు కదా, మనకు పడతాం కదా బాధలు, ఎన్ని బాధలు పడతాం, పురిటి నొప్పులు అన్నీ మాకే, ఎన్ని నొప్పులు ఎన్ని బాధలు పడతా ఉంటే మొత్తం మీద ఆవిడ పాటలు లైన్ కట్టి నేర్చుకుంది. ఎంత బాధ అంటే, ఇప్పుడు నేను ఎక్కడి నుంచో సింగర్ని పిలిచాను, ఆనోకన్నాయని, ఎక్కడి నుంచో సింగర్ని పిలిచాను, మరొక దైవజనుని, ఏమండి ఆకుమడ్డాలని. ఈవిడ అంటదట, అందరిని పిలుస్తున్నాడు సింగర్ని, ఊళ్ళో ఉన్న సింగర్లు మర్చిపోయాడు అన్నయ్య గారు. నాకు వచ్చి పడింది గురి. ఇప్పుడు పర్ణశాల ఆపేద్దేటి ఇప్పుడు యేసు ప్రభా, ఈ దీపం ఏంటి ప్రభా, నేనేమో చీకట్లో ఉన్న దీపాన్ని వెలిగించాను, ఆ ఇల్లు తగలెట్టేస్తుంది ఈ దీపం అంటే. కరోనాలో చచ్చిపోయిందండి. దేవుడికి అడ్డొస్తే ఆరిపేస్తాడండి దీపాలు కొన్ని. నిజం, మీరు ఎవడిని అనుకున్న, కర్నూలులో ఏమనుకున్నా సరే ఛాలెంజ్గా చెప్తున్నాను, అభిషేకానికి అడ్డు రాకండి, రాకూడదండి. ఆ మంకు పిల్ల అక్కడ ఉండి ఏంటే నేను రాను కోటలు రాను అన్నీ అయిపోయిన తర్వాత నేను అసలు గుర్తున్నానా, ఎన్ని ఆటలెత్తున్నాం, ఎన్ని హడావుడి చేస్తున్నాం, మళ్ళీ పని కట్టుకున్నాడు పోడి చేసి చెప్పాలట ఆ పెంకి పిల్లకే. అరుతున్నాం కదా, ఇంత గట్టిగా అరుతారు ఎవడైనా, ఇంత గట్టిగా అరుతున్నాం కదా అని అరిచినా అర్థం కావట్లా. ఆ పెంకి పిల్ల అంటుందంట, నేను రానా. సరే, ఇలాగా గెద్ద ఏం చేసిందంటే భలే దొరికిందిరని దాన్ని ఇలాగ 2 కాళ్ళతో ఇలా కరిసిపెట్టి తీసుకెళ్తుంటే అంటుందంట, ఇప్పుడైనా బుద్ధి రావాలా అంటుందంట, ఎప్పుడైనా సాలేమని ఇంత పైకి తీసుకెళ్ళాడా నన్ను, దీని రోగం మండిపోను, ఏం రోగం అంటే దీనికి. ఆ బాధల్లో కూడా ఇది మారు మనసు పొందట్లేదు, ఏమన్నా ఏంటన్నా మారు మనసు పొందిదే, ఆపదల్లో కూడా మారు మనసు పొందు, అక్కడ కూడా గర్వమే. ఇంత పైకి ఎప్పుడైనా సాలేమని తీసుకెళ్ళినాడు నన్ను, మింగేసేదాన్ని తీసుకుపోతా ఉంటే. ఎప్పుడైనా కర్నూలు ఎంత ఉందని చూపించాడా నాకు, నంద్యాల ఉందని చూపించాడా, మండపేట ఉందని చూపించాడా, ఆంధ్ర చూపించాడా, మా సతీష్ కుమార్ అని ఎంత బాగా చూపించాడో తెలిసేయండి నేను. మాకు ఆ గెద్దది నీకు తెలియక ఆ రాంబంధు కాళ్ళలో పడ్డం ఇంకేం చేస్తా, బతుకు నాశనమే. అదొక నాశనం బతుకి మీకు తెలియక ఛాలెంజ్గా చెప్తాను, లైవ్లో రాసుకొద్దామని పెట్టుకోండి, సత్య దేవుని దగ్గర ఉంటే బతికితే సేవ చేస్తాం. ఏ పనికి మనోడికి భయపడం, మనం దమ్మున్న సేవ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా
ಶುದ್ಧಾತ್ಮನು ನೊಸಗಿದ್ದೇವೆ ಸಂಪೂರ್ಣ ಸಿದ್ಧಿನೊಂದ శుద్ధాత్మను స్తోత్రం. ఎవ్రీబడి అందరూ కలిసి స్తుతి. యేసునాథుని మేలులు యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను సువార్తను యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నిచ్చితివి. యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నిచ్చితివి. ఆహా హల్లెలూయా సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినున్నా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినున్నా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి యేసునాథుని యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. బలౌ క్రీస్తు మహారాజ్కి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, పరలోకమున మెస్సయ్యకు హల్లెలూయా. పాడెద హల్లెలూయా మరణాథా హల్లెలూయా. పాడాలి పాడెద హల్లెలూయా మరణాథా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని తలచి యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. థాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా. ఇంకా గట్టి హల్లెలూయా. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఒక ఆవిడ అంటుందంట, ఈ ఆవిడ పాస్టర్ గారు శాలెమ్మన్ గారు, అప్పు తీరినట్టే ఉంది, తీరట్లేదు. వినండి పూర్తిగానే నవ్వకండి. రోగం తగ్గినట్టే ఉంది, తగ్గట్లేదన్న. లోన్ వచ్చినట్టే ఉంది, రావట్లేదన్న. శాలెమ్మన్కి దేవుడు చెప్పాడట, ఆ బిడ్డకి ఇలా చెప్పు. ఆవిడ పాట పాడుతున్నట్టే నటిస్తుంది, లోపల బైబిల్ చదువుతున్నట్టే నటిస్తుంది, ఆవిడ చప్పట్లు కొట్టినట్టే నటిస్తుంది. వాళ్ళు నటనకు తగ్గట్టుగానే అవి ఉన్నాయి అక్కడ. ఏది ఉద్యమం? రియల్గా ఉండాలి. ఎంతకాలం బ్రతుకుతాం? నా ప్రభు కోసం బ్రతకాలి. నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిచ్చాడు తెలుసా. ఎప్పుడో చచ్చిపోవాలి. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అలాగ అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నేను ఎప్పుడు చచ్చిపోయాను అన్నవాళ్ళు. అవి అలాగంటే నా మీద కేసెట్టిలా ఉన్నారు వీళ్ళు. అలా చూస్తుందో కాబట్టి ఏమనుకోవద్దు. నేను ఏక చూడమని నేను అయ్యా మీ చూస్తా. చెప్పండి ఒకసారి చెప్పండి. ఎప్పుడో చచ్చిపోయాను నన్ను బతికించుకున్న దేవుడు అన్నవాళ్ళు అందరూ ఎవరన్నా? యేసుబాబే నన్ను బతికించుకున్నాడే, ఇప్పుడు ఈ ఊపిరి ఉన్నది ఆయన వల్ల అన్నవాడు ఒకసారి చేయి పైకి ఎత్తాడు. దిజ్జేకండి అమ్మా. అయ్యా నిజమే కదండి అన్న.
కరోనా తర్వాత మన బ్రతుకులో దేవుడు బ్రతికించుకుంటే బ్రతుకుతున్నాం. మరి ఈ చప్పట్లు ఆయనకి ఇవ్వాలి కదా. ప్రైజ్ ద లార్డ్. పోనీ నేనా అన్న రాని పాట పాడానా? ఎవరికి రాని పాట పాడానా? అమ్మ మీకు ఎవరికి రాదు ఆ పాట? మరి అసలు మీరు పాడితే ఈ హాల్ అంతా ఎలాగ ఉండాలి తెలుసా? పాడినట్టే. నేనేం చెప్పను మీకు. అందుకే ఆన్లైన్ పిల్లండి అన్న అంటున్నాను నేను. అసలు విషయం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ పెడితే హల్లెలూయా. నాకు తెలిసి మరలా పిలవద్దని చెప్తారు. ఇప్పుడు ప్రసాద్ గారు ఇంకోటి అయిపోయింది చాలు. ఇంకా నిజమండి. నాకెందుకో ప్రభు చాలా సీరియస్గా చెప్పారు ఈ మాట. ఏమనంటే, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను కొంతమందికి. ఇక్కడ నేను మార్పు రావట్లేదు కుమారుడా, నువ్వు ఆ మాట చెప్పి వెళ్ళిపో, తర్వాత వాళ్ళు పిలిచిన పిల్లపని నేను చూసుకుంటాను అన్నాడు. ఈ రాత్రి మారగలిగితే సంతోషమే. ఇది మిక్కిల అనుకూల సమయం. అర్థమవుతుందండి. నీ క్షేమకాలం నేను నీతో మాట్లాడు. ఇప్పుడు ఇలా రెండు కాళ్ళ కింద ఎత్తిపోతా గెద్ద గుచ్చుతుందా? పిల్లని గుచ్చుదా? దానికి కాస్తైనా స్పర్శ ఉండాలా? అయ్యో నా డబ్బంతా పోతుంది, నేను హాస్పిటల్ నాటి తిరుగుతున్నాను, హైదరాబాద్ హాస్పిటల్ తిరుగుతున్నాను. అక్కడ హైదరాబాద్లో కూడా హాస్పిటల్కి వెళ్ళి కలవరి సతీష్ గారి దగ్గరికి వెళ్ళాము తెలుసా మీరు? అక్కడ కూడా వచ్చి ప్రార్థన చేశారా? మీ అయ్యగారు ఎప్పుడైనా ప్రార్థన చేశారంటే దేవుడి ఈ సోదు మనిషి. మరి వాళ్ళు ఏమన్నా సోదులు కాకపోతుండే. ఇప్పుడు కన్నమ్మకి అన్నం పెట్టేట పిన్నమ్మకి. మా ఏరియాలో ఒక సామెత ఉందండి, అమ్మకి అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి పట్టుచీర ఆడుతున్నాడేట. బతుకుండగా నాన్నకు గోలీ ఏడు కానీ సత్యంగా గోలీ కడతాడేట. ఎవడికి కావాలండి? నీ ఆత్మీయ తండ్రి రాత్రనక పగలనక 4 రోజులుగా ఎన్నిసార్లు ఎంత ప్రయాసపడి ఈ కుటుంబం అంతా, ఈ పరిచర్య అంతా, ఎవరికైనా వందనాలు చెప్పకపోయినా తందనాలు ఆడకూడదు, అస్సలు ఆడకూడదు. ఎందుకంటే ఇది మన పరిచర్య, మన దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. అవయవాల్లో ఒక తమ్ముడు అన్నాడు, అన్న అందరికి వందనాలు చెప్పారు ఆ మీటింగ్లో, మీకు వందనాలు చెప్పలేదు, మీరు ఎంతో సాయం చేశారు, ఆయనకి పలానానికి చర్చ కట్టినప్పుడు ఇలా చేశారు అలా చేశారు, అన్న మీకు అసలు వందనాలు కూడా చెప్పలేదన్న అంటే, అన్నను అరే బాబు బయట ఉండే కళ్ళు బయట ఉండాలి, లోపల ఉండే గుండె లోపల ఉండాలి, బయటికి గుండెకి వస్తే చచ్చిపోతారా, నేను గుండెలు అట్టు లోపల ఉంచరా, ఎందుకు నన్ను బయట ఎడతావు, ఆయన బయట అట్లేవో నువ్వు నన్ను బయటకు రాకో. కనుక సంఘంలో కొంతమంది వందనాలు పొందుకుని వదిలించుకునే రకాలు కాదు వాళ్ళు. చచ్చిపోయేదాకా సాలేమని వెంబడించాలి వాళ్ళు. నిజమన్నా? సంఘం అంటే అది క్రీస్తు బాడీ, దేవుని యొక్క శరీర నిర్మాణంలో మనమున్నాం. బయటికి కనపడే అవయవాలు ఉంటాయి, బయటికి కనపడిన అవయవాలు ఉంటాయి. కనపడే అవయవాలు పోయినా ఇబ్బంది పడకూడదు, కనపడని అవయవం పోతేనే పాడైపోతాం. అందుకని సంఘంలో ఈ పెద్ద పెద్ద డబ్బాలు కొట్టి ఆడవాళ్ళు చేసేవాళ్ళు పోయి నేను పట్టించుకోను, పోతే పో అంటాను. ఎందుకంటే ఏలు ఊడిపోయినా పర్లేదు, గుండెకే ఆగిపోకూడదు కదా. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఇదంతా వాక్యము కలిగిన వాడు బ్రతికే బ్రతుకు. నీ క్షేమకాలం నీతో మాట్లాడుతున్నాను, నా మాట వింటలేదు, నా మాట వింట, నేను మాట్లాడలేదు అని అనొద్దు, నేను మాట్లాడుతున్నాను. నేను చివరికి ఒక మాట చెప్తాను వినండి. మీకు ఈ స్టోరీ చెప్పాలిగా. వెళ్ళిపోతున్న ఈ పెంకు పిల్ల సరిగ్గా తాడి చెట్టు మువ్వులు పెట్టి చూడబోతే ఈ రూపం మారింది. అప్పుడు అడుగుతుందంట అక్కడ ఉండి, అమ్మా వస్తుందా? అమ్మ వస్తుందా? చెప్పండి, వస్తుందా? దినములు చెడిపోయాక వస్తుందా? అందుకని బైబిల్లో ప్రసంగి అంటాడు 12వ అధ్యాయంలో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల జ్ఞానంతో నడుచుకోవాల్సిన వారు ఉంటే కనుక ఇదిగో ఇది ఈ సమయంలో ఇగో ఈ వాన వెలిసి మరలా మేఘాల కమ్మక ముందే ఇంకో మాట చెప్పనా, బాబాయ్ ఈ సంవత్సరం నాకు అచ్చు రాలేదు, నాకు చాలా కష్టం ఉంది అనే రోజు నువ్వు చెప్పకముందే నీ సృష్టికర్తను గట్టిగా చెప్పాలా. బైబిల్లో ఒక ఆయన ఇలాగ చెప్పింది, వాళ్ళ అమ్మ మా నాన్న చెప్పారే, నువ్వు ఇది మానేయాలరా, ఇలాగ ఉండాలరా, పిలిస్తే జోలికి పోకూడదు, వాళ్ళ దగ్గరికి వద్దురా, వాళ్ళు ఉయ్యమొద్దురా, వాళ్ళకి గొడవద్దురా అంటే విన్నాడు కదా మహానుభావుడు మన నాయకుడు. ఒక ఆయన మంచి నాయకుడు, మా మామూలు నాయకుడా,
దేవుడు ఆయన గొప్ప నాయకుడు చేసినాడండి. ఆయన వింటాడా? ఎక్కడ వింటాడంటే ఆవిడ ఏం చేసిందంటే దేని పెట్టారు అసలు స్టోరీ అంతా మీకు తెలుసు. అక్కడ భార్యకి పెళ్లి చేస్తే ఆ భార్యను ఇంకొకటి పెళ్లి చేస్తాడు వాళ్ళ మాంగారు. ఇగో మా మరదలు ఉంది, మరదలు చేసుకో, నీ మరదలు అంటే నాకు మరదలు వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఢిల్లీలో అంటాడుతుంది, ఆ ఢిల్లీలో జీవితంలో అంటుకుంటాడు. సరే అయిపోయింది, ఇప్పుడు ఈ యొక్క జీవితాన్ని మానేరా బాబు అని చెప్తున్నా. వెనడీని గారు, ఈయన పేరు సంసోన్ గారు, మీరు అందరికీ తెలుసు. ఈయన అప్పటికే సింహాన్ని చీల్చినవాడు, మామూలుడు. ఆయన ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపేసినోడు. ఆయన కోసం దేవుడు ఒక ఓటనే చీల్చాడు. అంత ఇష్టం దేవుడికి ఈయనంటే. అంత గొప్ప దైవజనుడు, గొప్ప యోధుడు, ఈ గొప్ప ఏమంటే దేవుని చేత వాడబడే పరాక్రమశాలి న్యాయాధిపతి ఒక దెలీలా చేతిలో పడి 7 జళ్ళు వేయించుకున్నాడు పాపం మహానుభావుడు. ఎన్ని జళ్ళు? ఎవడైనా వాక్యం వింటలేదు, నీలో వాక్యం పనిచేయట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక మాట వినండి, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంది అంటే ఖచ్చితంగా పాపం చేయలేదు. ఏసే పాపం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? వాక్యం. జాగ్రత్తగా రండి. దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోలు పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? వాక్యం. వాక్యం ఎవడి గుండెల్లో ఉందో ఆ వ్యక్తిని పాపము చేయనివ్వదు. వాక్యం చేయనివ్వదు. మనం బాడీలో జ్వరం వచ్చింది, పారాసిటమాల్ వేసుకున్నారు, అది పని చేస్తా పని చేయదా అమ్మా? పని చేయకపోతే వేసుకుంటాం ఏంటి? మనం హెడేక్ వస్తుంది, హెడేక్ సంబంధించి అబ్బా మీరు డాక్టర్లు అయితే అందరండి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి బాబు కర్నూలు, మెడిసిన్ చెప్తున్నారు. పని చేసిందా మీకు? పని చేయలేదా అండి? ఎన్ని నెలలుగా యేసు రక్తం త్రాగుతున్నావు, యేసు శరీరం తింటున్నావు, పని చేసిందా? దీనికి చెప్పరేటమ్మా? ప్రతి నెల ఆయన శరీరాన్ని ముట్టుకుంటున్నాం, ప్రతి నెల ఆయన రక్తాన్ని ముట్టుకుంటున్నాం, ఎప్పుడైనా పనిచేసిందా? యేసయ్య రక్తం మనలో పనిచేసిందా? యేసయ్య గాయం మనలో పనిచేస్తుందా? అబద్ధాలు ఆగినాయా? బైబిల్ మొదటి పాపమే అబద్ధం, చివరి పాపం కూడా అబద్ధం. నేను పెద్ద తప్పేం చేశానండి, ఇక్కడే ఉన్నాను నన్ను, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏ జస్ట్ అలా నయమాన్ వచ్చాడు, ఏ జస్ట్ అలా బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళాను, అది జస్ట్ అంట, అది జస్ట్ అంట. ఆయనకి అర్థమైంది అయ్యారు, లేరు అలాంటి వాళ్ళు. నాకు ఎందుకో చెప్పాలనిపించేస్తున్నాను, ఏమనుకోవద్దు మరి. మాకు చాలామంది సేవకులు ఉంటారు కదా అయ్యారు, మీరు ఏమనుకోవద్దు అయ్యారు. అంటే ఎలోహిం సేవకులు చాలా మంచోళ్ళు, మా అపోస్తల సేవకులు కొంచెం డేంజర్. వాళ్ళు డేంజర్ కొద్దిగా. చర్చికి వస్తారా, చర్చికి వచ్చి పరిచయకు వచ్చి విశ్వాసుల ఇళ్ళకి వెళ్తారు. ఇగో మా ఇంటి పేరు వెళ్ళే మీరు విన్నాను, నేను వచ్చినట్టు మీ అయ్యగారు చెప్పకూడదు అని ఈయన అంటాడు. మీరు చెప్పకండి అయ్యగారు, మా వాక్యం చదవకుంటే అతడైనా. మీ కుటుంబం బాగుపడాలంటే 3 ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ప్రార్థనా జీవితం ఉండాలి. 2 దైవజనుల యథార్థత ఉండాలి. 3 సంఘంలో పరిచర్య ఉండాలి. హలో 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 ఎవరు కుటుంబం బాగుపడాలని ఆశపడుతున్నారో, ఎవరి గుడ్డల్లో దేవుని వాక్యం ఉందో వాడు ప్రార్థన బ్రతుకుంటుంది. 2 దైవజనుడి ముందు యథార్థత ఉంటుంది. 3 పరిచర్య కలిగి ఉంటారు. ఎందుకో చాలా విషయాలు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నారు. ఈ సంసోనికి 7 జాడలు ఏంటి తెలుసా? ఒక వ్యక్తి వాక్యానికి దూరం అయితే వచ్చే నష్టం ఏంటి తెలుసా? కన్ను పాడైపోద్ది. 2 చెవి పాడైపోద్ది. 3 నోరు పాడైపోద్ది. 4 చేతులు పాడైపోతాయి. 5 చెప్పాలి నడతలు పాడైపోతే చర్చికి తగ్గడం మొదలెడితే చర్చికి రారు ఇంతకు ముందులాగా. స్లోగా వెళ్ళిపోతుంటారు వెనక్కి. అన్న మీ కోసం చెప్పట్లా, మండపేటల కోసం చెప్తున్నాడు అన్న. అమ్మ మీరు వందనాలు. ముందేం పాడైపోద్ది? 2 ప్రసంగం ఎక్కదో, చెప్పుడు 2 మాటలు తప్ప. జడేసేసింది సైతాను.
అభిషక్తుని ఏమనాలో ఎలా మాట్లాడో తెలీదు, నోటికి ఎంత వస్తే అంత ఊగేస్తుంటారు, నోరు పాడైపోద్ది. 4, ఇచ్చే దశం భాగం లాస్, పరిచర్య ఆగిపోవడం, బ్యాగ్ పట్టుకోరా, కుర్చీ పక్కనెట్టరా, ఎంత చెప్పిన పని చేయరా, దెయ్యంలాగా. అక్కడెక్కడ గుళ్ళో ఉంటుంది అమ్మరమ్మ. నాకు తెలిసి పడున్నానండి, 6,000 మంది పైన విశ్వాసులు నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్న ఒక విద్యార్థిని, వాళ్ళందరూ నా టీచర్లు. ఒక విద్యార్థికి ఇంతమంది టీచర్లా పరలోకం నన్ను పంపడానికి, ఇంతమంది నన్ను పరలోకం పంపుతున్నారు మండపేట వాళ్ళంతా. హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది నిజం చెప్తున్నాను. తర్వాత ప్రార్థనలో మోకాళ్ళే లేవు, చర్చి పనులకు రాలేవు, నీ అడుగులు ముందు కాడవు. చర్చి కంటే అదే అమ్మగారింటి కనుక ముందు వెళ్ళిపోతే బ్యాగ్ సర్దుకుని, చర్చ్ అంటే ఇంకా తాళం వేసిందే మళ్ళీ వేస్తావు, తీసిందే మళ్ళీ తీస్తావు, వెనక్కి ముందుకు ఆడుతూనే ఉంటావు. ఈలోగా నీ భర్త వెళ్ళిపోతాడు చర్చికి, నీ పిల్లలు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం రావు బయటికి. జడేసేసింది సైతాను. హలో, ఎన్ని జడలైనా చెప్పండి? 7 చెప్పేసినప్పుడే. ఎంత అబద్ధం అంటే ఎప్పుడు ముగించేద్దాం అన్నట్టుగా ముగించే, ఎంత తొందరపాటు అంటే నాకు అర్థం కాదు. అండి ఎన్నైనా అండి? ఓకే, అర్థమైంది కదండి. 1 కన్ను, చెవి, 6 ఫలవాసనలో, మందాసనలో, ఆవాసనలో స్మెల్ మారిపోయింది. ఇప్పుడు 7 స్పర్శ మారిపోయింది. ఆఖరిని స్పర్శ చేస్తుంది జడ. సంసోనికి వేసింది 7 జడలు అయ్యే. ఆ సంసోనికి 7 జడలు వేసిందంట ఢిల్లీలో. ఆ ఢిల్లీలో ఇంకా బతికే ఉంది ఇప్పుడు కూడా. మనకేసేస్తుంది జడలో. అయ్యో, ఎక్కడ వేసేసిందో చూసుకోండి. బలమంతా, దేవుని బలమంతా పోతుంది చూసుకోండి. నీకు ఇచ్చిన బలం దేవుడిచ్చింది, నీకు ఇచ్చిన ధనము దేవుడిచ్చింది, నీకు ఇచ్చిన కుటుంబం దేవుడిచ్చింది, నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుడిచ్చింది, నీకున్న జ్ఞానం దేవుడిచ్చింది. నీదంటూ ఏమీ లేదు, దేవుడిదదే. సాతానికి దాసోహం చేసేస్తున్నాం, జాగ్రత్త అండి. దేవుని బిడ్డలారా, ఇది నిజం, ఇది నిజం. కనుక ఈ రాత్రి నీ క్షేమకాలంలో చెప్పండి మాట, నా క్షేమకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. విందామా మానేద్దామా? మా ఏమిందాం? దేవుడు ఏది చెప్తే దానికి విధేయులమే ఇద్దాం, ఎదురు సమాధానం చెప్పొద్దు. నేను చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. నరసింహమూర్తి గారిని ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన షాప్ దగ్గరికి ఒక మామగారు వచ్చి, బాబు రాత్రి నాకు కల వచ్చింది, నువ్వు పాస్టర్ అయినట్టు, యేసుబాబు నమ్మునట్టు సుమారు చెప్పినాడు. ఏంటి చెప్తున్నా అని అడిచాడు గట్టిగా. ఆవిడేం చెప్పింది? తప్పని చెప్పిందా? నువ్వు తాగుబోతాడు అయ్యో, జైలుకి వెళ్ళావని చెప్పిందా? బాబు, నువ్వు పాస్టర్ అయ్యావు, తెల్ల బట్టలు కట్టుకున్నావు, వాక్యం చెప్తున్నావు, సువార్త చెప్తున్నావు, యేసుబాబు నమ్ముకున్నావు అని చెప్పిందంట. అరిచాడు గట్టిగా. తర్వాత రెండోసారి వచ్చి కొవ్వొత్తి కొందామని వచ్చి, ఒక క్యాండిల్ కొందామని, ఒక అగ్గిపెట్టి కొందామని, ఒక జీలకర్ర కొందామని, ఒక పందారు కొందామని, ఏదో ఒక బెల్లం కొందామని, ఒక పంచదార కొందామని వచ్చి ఏదో వంకుని వచ్చి, నరసింహమూర్తి బాబు, యేసు బాబు నమ్ముకో బాబు అని చెప్పి వెళ్ళిపోతుండేది. ఈ మనిషి వచ్చినప్పుడు ఈయన చిరాకు పడిపోయి ఆ షాపులో ఇంకో కుర్రోడి చేత వస్తువులు ఇప్పించి ఈయన వెళ్ళిపోతుండి దాటేసుకుంటే, ఇంట్లో తన భార్య నరసమ్మ గారికి దగ్గుతూ రక్తం బిల్లలుగా పాడుతుంది. ఆవిడ చెప్పినప్పుడు, ఈ మతం చెప్పుకో, ఈ వాక్యం చెప్పుకో, ఈ మాట చెప్పుకో, ఇగో నా చేతులు నా ఉంగరాలు చూసావా, నా మెడలో సైన్లు చూసావా, నా బాయి ఒంటి మీద బంగారం చూసావా, నా 5 ఎకరాల పొలం చూసావా, నాకు పాడి చూసావా, నా ఆవులు చూసావా, నా గేదెలు చూసావా, నా ఇంట్లో 2 పనులు చూసావా, ఈ షాప్ చూసావా, నాకు 3 ఆడపిల్లలు, మగపిల్లడు, సోపరా, నాకేం తక్కువని లేదు నాయనా, నీకు అన్ని బాగున్నా సరే దేవుడిని నమ్ముకోవాలి అని చెప్పిందంట. నేను నమ్మను, నాకు అవసరం లేదు. ఈలోగా భార్యకి ఏమొచ్చింది? దగ్గుతూ రక్తం తగ్గుతుంది. మొత్తం ఆ వ్యాధి కోసం 48 సంవత్సరాల క్రితం హాస్పిటల్ అన్నీ తిప్పేసి, చేలు తక్కువ రేటుగా అమ్మేసి, బంగారం అమ్మేసి, జీవితం షాప్ వదిలేసి తిరుగుతుంటే హాస్పిటల్ నిండా ఆ షాప్ అంతా పాడైపోతుంటే
ఆస్తులన్నీ అరిగిపోతూ ఉంటే, తరిగిపోతూ ఉంటే, ఇక చేసేది లేక, అప్పిచ్చేవాళ్ళు లేక, ఇంట్లో బంధువులు కూడా వస్తే నరసింహమూర్తి గారికి ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమని బంధువులు కూడా మానేస్తే, స్కెల్టిన్ లాగా అయిపోయిన ఆవిడని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఇంకా చావు కోసం ఎదురు చూస్తుంటే, ఆ ఇంట్లో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, అక్కడోళ్ళు, ఎక్కడోళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, మరదళ్ళు, మరిది గారిని అందరూ నరసం బతుకుందా, రాత్రి గడిచిందా అంటున్నారు తప్ప బతుకుద్దని ఒక ఆవిడ అంటలే, ఒక్క మనిషి అంటలే. చచ్చిపోద్ది. ఆయన ఇక ఒకటి నిర్ణయం తీసుకున్నాడు ఈ నరసింహమూర్తి గారు. ఏంటి నిర్ణయం అంటే, నా భార్య చచ్చిపోయినట్టు, ఈ ముగ్గురు ఆడపిల్లని చిన్నపిల్లని పెంచలేను నేను, నా వల్ల కాదు. నా భార్య చచ్చిపోయే వార్త ఇప్పుడు వినపడద్దు నాకు, ఇక కొట్టుకుంటుంది. నేను వెళ్ళిపోయి నా షాప్లో కూర్చుంటాను, ఎవరో చచ్చిపోయిందని చెప్తారు, ఇగో ఈ విషయం తాగి చచ్చిపోద్దామని ఒక పాయిజన్ చచ్చిపోవడానికి ఒక లిక్విడ్ కొనుక్కుని దగ్గరెట్టుకున్నాడు. ఏం చేయాలో తెలియట్లే. ఆ షాప్లో ఆయన పొట్లాలు కడితే పత్రిక ఒకటి ఆయన కళ్ళ ముందు ఎగురుతుంది. ఆ పత్రికలు ఏమో తెలుసు, నశించిపోతున్న దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని పెద్ద లెటర్లాగా ఆ కళ్ళకు కనపడుతున్నాయి. అరే ఏంటి నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఎవరబ్బా అని ఆ పత్రిక చదువుతుంటే, ఆ పత్రికలో రాయబడిన మాట, బతుకు భారంగా ఉందా, చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఈయనకి ఏ గుండెల్లో భారం ఉందో ఆ పత్రిక అదే మాట్లాడుతుంది. ఎలా ప్రింట్ చేశారో తెలియదు కానీ ఆయన జీవితం కట్టడానికి కళ్ళంటే నీళ్లు తిరిగిపోతుంటే నీళ్లు తుడుచుకుని పత్రిక చదువుతుంటే అందులో రాయబడింది, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, రక్షింపనేరగొట్ల ఆయన హస్తము, నీకు ఎలాంటి రోగమైనా తగ్గించగల శక్తి ఆయనకు ఉంది, నీ కుటుంబాన్ని కట్టగల దమ్ము శక్తి ఆయనకు ఉందని ఆ పత్రికలో రాసేసాడు మహానుభావుడు ఎవరో. ఇన్నాళ్ళు పొట్లాలు కట్టే పత్రిక ఆయన బ్రతుకుని కట్టింది. ఆ పత్రిక సడన్గా ఆ పత్రిక పట్టుకుని వెళ్ళి ఆ మార్తమ్మ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఆ సువార్త చెప్పిన మార్తమ్మ గారు తలుపు తీసింది. బాబు నరసింహమూర్తి గారు, ఎప్పుడు నీ షాప్కి వస్తే పారిపోయేవాడివి, చాలా రోజుల నుంచి కనపట్లేదు, సుమారు నీ చూసి సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం పైనే, ఎక్కడికి వెళ్ళావు ఏంటో అర్థం కావట్లేదు, ఇలాగైపోయేవేటి, నా ఇంటికి వచ్చేవేటమ్మా అని అడిగితే, లేదమ్మా నాకు యేసు ప్రభువుని గురించి విన్నాను, చదివాను ఇప్పుడే పత్రికలో, నా భార్య దగ్గుతూ రక్తం కక్కుతుంది, దానికోసం చాలా హాస్పిటల్ తిరిగాను, నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది, అయిన అందరూ వదిలేశారు, నా ఇంటికి వచ్చి యేసు ప్రభు పూజ ఒకటి ప్రారంభిస్తావా అని అడిగాడు ఆయన. బాబా పూజ అంటారు, ప్రార్థన అంటారు. ఇంటికి వచ్చి తను మోకాళ్ళు వేసి, ఇలాగ మోకాళ్ళు వేసి మంచం ముందు చేతులు రెండు పైకెత్తిలాగా, ప్రభువా ఈ బిడ్డ లేచి తన బట్టలు తాను కట్టుకుని, తన తిండి తాను తిని, తానే వంట చేసి, ఈ ముగ్గురు ఆడపిల్లకి జట్లేసి, ఈ పిల్లోడిని పెంచి పెద్దోడిని చేసి సేవకులుగా ఈ కుటుంబం వాడబడతాయి, నువ్వు చెప్పావు కదా, కాబట్టి ఈ బిడ్డను బాగు చేసి నువ్వు వాడుకుంటావు, ఈ కుటుంబాన్ని లేవనెత్తావు, ఇలా ప్రార్థన చేస్తుంది. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజున ఆయన మోకరించాడు. నరసింహమూర్తి గారు మోకరించాడు. ఇప్పుడు దాకా మోకరించట్లే, నిలబడి విన్నాడు ప్రేక్షకుడిలాగా ప్రార్థన అంతా. ఈవిడ ప్రార్థనలో ఒక విషయం అర్థమైంది, ఏంటని అందరూ మా ఇంట్లో మరణాన్ని కోరుతుంటే ఇప్పుడు బతుకు కోరుతుంది ఏంటని మోకరించి, ఆయన కూడా పక్కన మోకరించి ఏమన్నట, అమ్మా యేసుబాబుకి ఎలాగుంటే ఇష్టం అని అడిగాడు. ఎలాగుంటే ఇష్టం అంటే, వడ్డీ వ్యాపారం ఉండకూడదు, నేను చేస్తున్నాను వదిలేస్తాను, ఈ రోజు నుంచి సిగరెట్ కాల్చకూడదు వదిలేస్తాను, నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఆడను, నా ప్రభుకి ఎలాగ ఇష్టమో అలా చేస్తాను, సినిమాలు చూడకూడదు చూడను, అప్పటికి రికార్డింగ్ డ్యాన్స్లు ఆడించేవాడు అవి కూడా చేయించను, మైసెట్లు వేయించేవాడు అవి కూడా చేయించను, ఇవన్నీ మానేస్తాను. మరుసటి రోజు వెళ్ళి ఎవరెవరి దగ్గర అయితే తాకట్లు పెట్టిన, ఈయన దగ్గర తాకట్లు పెట్టుకుంటారు కదా, బంగారపు ముక్కు పెడకలు, చెవులి దుద్దులు, ఎండి గిన్నెలు, రాగి గిన్నెలు, ఆ రోజులో ఇత్తడ దేశాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటే, నీ 25 రూపాయలు వద్దు, 20 రూపాయలు వద్దు, 50 రూపాయలు వద్దులే, తీసుకోమ్మా నా భార్య బతికితే చాలు, ఎకరాల భూమిలో పోయినాయి అని వాళ్ళకి ఇచ్చేస్తుంటే, మీరు డబ్బులు ఇవ్వలేము బాబు నరసింహమూర్తి అంటే, వద్దులే బాబు వద్దమ్మా వద్దు, నా భార్య బతిసాలి అన్నీ ఇచ్చేసి ఈ రోజు నుంచి వడ్డీ వ్యాపారం మానేశాను. ఆ రోజు 5వ రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎత్తైన దూత ఇంట్లోకి వచ్చి నిలబడి, అమ్మా లే అని ఒక గ్లాస్తో రక్తం పట్టుకొచ్చి, రక్తము
ఆ తల్లికి ఇస్తే రక్తం త్రాగంటే నేనే రక్తం కక్కుంటున్నాను, నాకు రక్తం ఇస్తున్నావు ఏంటంటే ఇది నీ రక్తం కాదమ్మా, నీ కొరకు చిందించబడిన రక్తం ఇదే, యేసయ్య రక్తం ఇదే. ఆ రక్తం గడ 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 త్రాగేసిందండి ఆ తల్లి. ఆ మరుసటి రోజు జరిగింది ఏంటి తెలుసా? దగ్గుతుంది తల్లి. ఇంత బేషినేసి ఒక బూడిద పెడతారు అక్కడ, కసులు పిడక కసులు ఉంటాయి కదా కాల్చినవి బూడిదలు, అవి పెడతారండి. మరి మన ఏరియాలో ఏమంటారు తెలియదు. అది ఆ బూడిద పెడతారా, అలా కక్కితే నీసు వాసన, ఇల్లంతా మరణపు వాసన, మరణపు వాసన. అలాంటిది దగ్గుతూ దగ్గుతూ అలా గుమ్మితే రక్తం పట్టం ఆగిపోయింది. రక్తం పట్టం ఆగిపోయిందండి. దేవుడు స్వస్థపరిచి హల్లెలూయా హల్లెలూయా. కొన్ని రోజులు గడుస్తున్నాయి, మంచం నుంచి లేవడం. ఒక హాఫ్ ఇడ్లీ పెట్టారా, తినలేను అనుకున్నాం, తిన్నదా? ఎంత చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం చెప్తాను వినండి. అసలు స్టోరీ ఏంటంటే, ఆ రోజు నరసమ్మ గారు, ఆ తల్లి చెప్తుంది తన భర్త అయిన నరసింహమూర్తి గారికి, ఏమండి రాత్రండి దేవుడండి కనపడండి, నాకు ఇంత రక్తం ఇచ్చారండి, నీ తాగానండి. ఆ రోజు నాకు ఎంత నెమ్మది వచ్చిందంటే, నా మీద గుండెల మీద ఒక పెద్ద కేజీలు బరువుండే రాయి ఉంటుందే, ఆ రాయి ఇలా తీసినట్టు అయిపోయిందండి, నాకంత తేలిగ్గా అయిపోయిందండి, ఆరోగ్యం వచ్చిందండి, నాకు నీ దేవుడు రాత్రి కనపడ్డాడండి అని చెప్పిందండి ఆ తల్లి, ఆ నరసమ్మ గారు. ఈయనేమన్నారు తెలుసా? నీకు రాత్రి కనపడ్డాడు, నాకు సంవత్సరం క్రితం 5 ఎకరాల పొలం ఉండగా, ఒంటి నిండా ఆరోగ్యం ఉండగా, ఒంటి నిండా బంగారం ఉండగా, ఇంట్లో పనులు ఉండగా, యేసుబోను అమ్ముకో అని అప్పుడే చెప్పినాడు. నేను విన్నానా? అర్థమవుతుందా? నీకు క్షేమకాలం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? రోగం వచ్చాకనా? రోగం వచ్చాక మాట్లాడు. నరసింహమూర్తి గారికి ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన? రోగం రాకముందే, బాబు నరసింహమూర్తి గారు మీరు తెల్లబట్టలు వేసుకున్నట్టు, సుమారు చెప్పినట్టు, యేసుబాబు సేవ చేస్తున్నట్టు అని చెప్తే విన్నాడు ఆయన. క్షేమకాలంలో మాట్లాడితే వెళ్ళా. అందుకుని ఆయన గారు క్యాప్షన్ రాశారు. ఆ క్యాప్షన్ ఏంటంటే, యేసుబాబు నీకు అర్థం అవ్వాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలని చెప్పాడు. ఆయన పేరే నరసింహమూర్తి గారు, ఆయన అంగర్పాల్ గారు, ఆయన మా బాబు. ఎవరో కాదు అది మా జీవితం. అందుకనే మా బలమంతా బలిపెడతారు, పిండేస్తూ ఉంటాం. మా బ్రతుకులు నేర్చుకున్న విషయం ఏంటంటే, మా జీవితంలో ఎంతో ఆస్తు ఉండగా, అన్నీ ఉండగా ప్రభు మాటలు. కొంతమంది చూడండి, యేసుబాబు అంటే అన్నీ పోయాక పరిచయం ఏంటి అంటారు. మీరు అసలు అన్నీ పోయాక యేసుబాబు పరిచయం అవడం ఏంటంటే, అన్నీ ఉండగా చెప్తారు. వీళ్ళు వినరు, మూర్ఖులు కదండి. మీరేమనుకోవద్దు దయచేసి. అలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు మీకు నిండా డబల్ వందనాలు. నాకు తెలిసి నా ప్రభు అని యేసయ్య నీ క్షేమకాలంలో మాట్లాడతాడు. పొగరెక్కిపోయి, డబ్బు గర్వం ఎక్కుపోయి, కొవ్వు అంటే డబ్బు కొవ్వు ఎక్కువయ్యి మనం వినమండి ఆ మాట. బైబిల్ చెప్తుంది, దుర్దినాలు రాకముందే సృష్టికర్తని స్మరణ తెచ్చుకో. అదేటో కానండి, అందరి జీవితాలు అలాగ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, వాళ్ళు చెప్పగానే వింటారండి. వాళ్ళెంత ధన్యులండి, వాళ్ళెంత ధన్యులండి. ఈ సభలో అయ్యా, నా బాల్య వయసు నుండి సిగరెట్లు కాల్చడం, త్రాగడం, తిరగడం, దుర్మార్గం ఉండటం ఏమీ తెలియదయ్యా. సినిమాలు అవి తెలియదయ్యా. మా నాన్నగారు మా అమ్మగారు అలా పెంచలేదయ్యా. నిజంగా చిన్నప్పటి నుంచి ఆ మాట వింటున్నానంటే అలాగే కొనసాగమని ఆ పిల్లలకు నేను చెప్తున్నాను, ఆ పెద్దలకు చెప్తున్నాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. నింద లేని బ్రతుకుతుండే, ఇక నింద పడడానికి ఇష్టపడద్దు. ఒకడు మంచి విశ్వాసం అండి, చాలా మంచి విశ్వాసం అండి, గొప్ప విశ్వాసం అండి. ఆడు ఏం చేశాడంటే, నేను జరిగిన విషయం చెప్తున్నాను. వెళ్ళిపోయి ఏం చేశాడంటే మందు తీసుకోవడం, కణీలు వేసుకోవడం, మంచి విశ్వాసి. నేను పిలిచేవాడిని అడిగాను మండపేటలోనే, ఒరే బాబు ఏంట్రా
ఈ బతికేంటి, ఈ జీవితం ఏంటి, నువ్వు ఎలాగుండేవాడివి, అంత్యశ్వాసవి, నువ్వు మోకరిస్తే గంటలు 3 గంటల మోకాళ్ళ మీద ఉండేవాడివి, టైం కూడా చూసుకునేవాడు కదా, మేమైతే టయాలు చూసుకుంటాం. పరిశుద్ధాత్మడు లోబడే సేవ అది అంటున్నాను. నీ ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావు ధనవంతుడిలాగా. నీ ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు వినగలిగితే ధన్యులు కదా. నేను ఆయన అడిగాను, రే బాబు ఏంట్రా నువ్వు పరిశుద్ధుడివి, 3 గంటల ప్రార్థనలో ఉండేవాడివి, ఇదెందుకురా నీకు రోగం అంటే, అలా కదనయ్యా, ఎవడు నీ మధ్య వాక్యం వినాలంటే ఆడ వెనకాల ఏదో రౌడీయిజమో ఓ తాగుబోతిజమో ఉండాలని ప్రతి ఒక్కడు చెప్తున్నాడు అన్నయ్యా. అందుకు నేర్చుకున్నాడు దుర్మార్గుడు. ఆ మచ్చ నీకెందుకురా బాబు. నిందలేని దానియేలు బ్రతకరా. బైబిల్లో నిందలేని దానియేలు, ద గ్రేట్ దానియేలు. ఇక్కడ కొంతమంది ఎవరో పరిశుద్ధులు ఉన్నారు, చెడిపోవడానికి ప్రయత్నం చేయకండి. మీ దేహములు దేవునికి సజీవంగా అర్పించుకున్నారు. ఆయన ఘనమైన సేవ చేయడానికి ఒప్పుకోండి. మీ నీడలోంచి అభిషేకం బయలు వెళ్తుంది, మీ చెమటలోంచి అభిషేకం బయలు వెళ్తుంది. మీరు సామాన్యమైన మనుషులు కాదు, మీరు అన్నీ ఉండగా ప్రభు మాట విన్నవారు. ఏదో కోల్పోయి రోగం వచ్చి బాధ వచ్చి విన్నవారు కాదు మీరు. అన్నీ ఉండగా దేవుని మాట విని మీరు వాడబడుతున్నవారు. మీ చెమట సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడితే, మీ కన్నీళ్ళు సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడతాయి, మీ నీడ సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడితే మీ జీవితంలో ఒక అభిషేకం బయలు వెళ్తుంది. క్షామకాలంలో ఆయన మాట వినండి. అందరూ ఒకసారి ఎక్కడి వరకు లేచి నిలబడి 2 చేతులు ఆకాశం తట్టెత్తి చిన్న ప్రార్థన. అయ్యా, ఈరోజు ఈ క్షామకాలంలో నాకు అన్నీ ఉండగా నేను వింటానయ్యా, వింటాను, నీ మాట వింటాను, నీ మాట వింటాను. అందరూ చెప్దామా, నీ మాట వింటాను ప్రభా, నీ మాట వింటాను. ఎంతమంది చెప్పగలరు? దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటకి నీకు వందనాలు. మీ దాసు నిలబెట్టి లోతైన సంగతి మా జీవితాలను సరిచేసుకునే మాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం అందించిన నీ దాసుని ఇంకను బలపరిచి అభిషేకించి 7 ఆత్మశక్తి చేత నింపి నీ కొరకు వాడుకొని ప్రార్థిస్తూ యేసయ్య నామమును అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.